వెల్కమ్ టు ఎస్వి ఛానల్. ఇందిరమ్మ పథకంలో భాగంగా ప్రత్యేక వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 35,921 ఇండ్లను అదనంగా మంజూరు చేసింది. ఇందిరమ్మ ఇండ్ల కోసం పారిశుద్ధ్య కార్మికులు, ట్రాన్స్జెండర్లు, అనాథలు, దివ్యాంగులు, వితంతువులు, వ్యవసాయ కార్మికులు, ఆదివాసీల నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఏటా నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా గరిష్టంగా మొత్తం 4.50 లక్షల ఇండ్లు నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా ప్రత్యేక వర్గాలకు కూడా ఇండ్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఏజెన్సీ ప్రాంతాలలోని ఆదివాసీలకు ఇందిరమ్మ ఇండ్లపై ప్రత్యేక జీవో తీసుకొచ్చింది. వారికి ప్రభుత్వమే ఇండ్లు నిర్మించి ఇవ్వనుంది. ఇతర వర్గాలకు కూడా మహిళా సంఘాల ద్వారా రుణాలిప్పించి నిర్మాణ ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3.69 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు మంజూరు చేశారు. ఇందులో 2.45 లక్షలు గ్రౌండ్ అయ్యాయి. పునాది దశలో 84,000, గోడల దశలో 43,000, స్లాబ్ దశలో 52,000 ఉన్నాయి. మరో 1,311 ఇండ్ల నిర్మాణం చివరి దశకు చేరుకోగా మిగిలిన ఇండ్ల పనులు పూర్తి స్థాయిలో ప్రారంభం కావాల్సి ఉంది. ఇవే కాకుండా ప్రత్యేక వర్గాలకు కూడా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి క్షేత్రస్థాయిలో నిర్మాణం చేసుకునేలా ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తుంది. ఎస్వి ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.